ఇది చెప్పాలి. ఫ్లోట్ వర్సెస్ డబల్. ఫ్లోట్ అంటే ఏంటి? ఫ్లోట్ అనేది 4 బైట్స్ తీసుకునేది, డబల్ అనేది 8 బైట్స్ మెమరీ కన్జ్యూమ్ చేసేది. అంతే, పెద్ద తేడా ఏమి ఉండదు ఫ్లోట్ కి డబల్ కి. ఫ్లోట్ అనేది కూడా ఒక డెసిమల్ పాయింట్స్ లో అంటే రియల్ వాల్యూస్ ని స్టోర్ చేసుకునేది, డబల్ కూడా రియల్ వాల్యూస్ స్టోర్ చేసుకునేది. కానీ ఫ్లోట్ అనేది 4 బైట్స్ కాబట్టి అంటే బైనరీలో తక్కువ తీసుకునేది అనమాట నంబర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నంబర్ ఉంది 10011 ఇలా ఒక నంబర్ ఉంది కదా, అదే డబల్ తీసుకుంటే అనమాట దాని కంటిన్యూషన్ కూడా ఉంటుంది, ఇక్కడ నుంచి మిగతా నంబర్ కూడా ఉంటుంది అనమాట. అంతే, ఏం లేదు దాంట్లో తేడా. డబల్ అనేది 8 బైట్స్ మెమరీ కన్జ్యూమ్ చేసింది. అండ్ నెక్స్ట్ టాపిక్ వస్తే అవుట్పుట్ ఫంక్షన్. మనం సి లాంగ్వేజ్ లో అవుట్పుట్ కి ఏం వాడతాం? ప్రింట్ఎఫ్ ఫంక్షన్ వాడతాం కదా. ప్రింట్ఎఫ్ అనేది ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్ అనమాట. ఓకే, ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ వేరు, ప్రీ డిఫైన్డ్ కీవర్డ్స్ అని వేరు అనమాట. కీవర్డ్స్ వేరు, ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ వేరు. ఓకేనా? కీవర్డ్స్ అనేవి రిజర్వ్ వర్డ్స్. మనం ఆ పేరు పెట్టి దేన్ని వేరియబుల్స్ గా నేమ్ పెట్టలేం, కానీ మనం ఒక వేరియబుల్ కి ప్రింట్ఎఫ్ అని పేరు పెట్టొచ్చు. ఎందుకంటే ప్రింట్ఎఫ్ అనేది ఒక ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్, ప్రీ డిఫైన్డ్ కీవర్డ్ కాదు. ఓకేనా? అయితే మనం ప్రీ డిఫైన్డ్ కీవర్డ్స్ ఉంటాయి కదా, కీవర్డ్స్ అనేవి కంపైలర్ కి ఆల్రెడీ తెలిసిపోయి ఉంటాయి అనమాట. అంటే ఇప్పుడు సి లాంగ్వేజ్ లో 44 కీవర్డ్స్ ఉన్నాయని చెప్పాను కదా, ఆ 44 కీవర్డ్స్ అనేది మన కంపైలర్ కి తెలుసు ఆల్రెడీ, ముందు నుంచే తెలుసు. మనం ఎక్స్ట్రాగా ఏం చేయాల్సిన అవసరం లేదు, కంపైలర్ చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఈ ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ ఉన్నాయి కదా, ఈ ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి కంపైలర్ కి తెలియదు అనమాట. కంపైలర్ కి మనం ఆ ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ గురించి కూడా చెప్పాలి. ఓకేనా? కాబట్టి మనం ఏం చేస్తామంటే హెడర్ ఫైల్ ఇంక్లూడ్ చేస్తాం అనమాట. హ్యాష్ ఇంక్లూడ్ stdio.h ఉంది కదా, స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ హెడర్ ఫైల్. ఆ హెడర్ ఫైల్లో ఈ ప్రింట్ఎఫ్, స్కాన్ఎఫ్ ఇలాంటి ఫంక్షన్స్ ఉన్నాయి కదా, ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్, వాటి యొక్క డెక్లరేషన్, ఫంక్షన్ డెక్లరేషన్ మాత్రమే ఉంది, ఫంక్షన్ డెఫినేషన్ లేదు. ఓకేనా? ఫంక్షన్ చాప్టర్ లో మీకు ఫంక్షన్ డెక్లరేషన్ అంటే ఏంటి, డెఫినేషన్ అంటే ఏంటి, కాల్ అంటే ఏంటి ఇంకా క్లియర్ గా అర్థమైంది. ప్రస్తుతంగా ఒకటి గుర్తుపెట్టుకోండి, హెడర్ ఫైల్స్ లో జస్ట్ జస్ట్ ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ ఉన్నాయి కదా, వాటి యొక్క డెక్లరేషన్ మాత్రమే ఉంటుంది, డెఫినేషన్ ఉండదు. డెఫినేషన్ అనేది లైబ్రరీ ఫైల్స్ లో ఉంటుంది, అది లింకర్ అనేది లింక్ చేసుకునేది. మనకు హెడర్ ఫైల్స్ లో జస్ట్ ప్రింట్ఎఫ్ యొక్క, స్కాన్ఎఫ్ యొక్క అలాంటి ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ యొక్క డెక్లరేషన్ మాత్రమే ఉంటుంది. ఓకేనా? తెలిసిందే కదా ప్రింట్ఎఫ్ ఎలా యూస్ చేస్తాం. ప్రింట్ఎఫ్ ఈజ్ యూజ్ టు ప్రింట్ సమ్ టెక్స్ట్ ఆన్ స్క్రీన్. ప్రింట్ఎఫ్ లో డబుల్ కోట్స్, స్ట్రింగ్ కాబట్టి డబుల్ కోట్స్ మధ్యలోనే ఉండేది కాబట్టి స్ట్రింగ్ ప్రింట్ చేయాలంటే డబుల్ కోట్స్ మధ్యలోనే పెడతాం. టు ప్రింట్ టెక్స్ట్, టు ప్రింట్ వాల్యూ ఆఫ్ ఎ వేరియబుల్ ఆర్ అన్ ఎక్స్ప్రెషన్. ఒక ఎక్స్ప్రెషన్ ఆర్ వేరియబుల్ యొక్క వాల్యూ ప్రింట్ చేయడానికి కూడా మనం ప్రింట్ఎఫ్ వాడతాం, తెలిసిందే. యూ కెన్ కాల్ ఎ ఫంక్షన్ ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ బట్ కెన్ డిఫైన్ ఓన్లీ వన్స్. ఒక ఫంక్షన్ మనం ఒకసారి డిఫైన్ చేస్తాం. ఓకేనా? ఫంక్షన్ ని ఒకసారి డిఫైన్ చేస్తాం, కానీ ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ కాల్ చేసుకుంటాం. ఈ ఫంక్షన్ ని మన కోసం ఎవరో డిఫైన్ చేసి పెట్టారు, సి లాంగ్వేజ్ తయారు చేసే వాళ్ళు పెట్టారు డిఫైన్ చేసి ప్రింట్ఎఫ్ అనే ఫంక్షన్. కాకపోతే అది లైబ్రరీ ఫైల్స్ లో ఉంటుంది. ఓకేనా? దాని కోడ్ మనకు కనపడదు, మనం జస్ట్ దానికి ఫంక్షన్ కాల్ చేసుకుని వాడుకుంటున్నాం. ఇప్పుడు జస్ట్ ఫంక్షన్ కాల్ లాగే, ఇది ఒక ఆర్గ్యుమెంట్ అనమాట. హలో వరల్డ్ అనేది మనం ఫంక్షన్ కాల్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ ఫిబొనాకీ ఫంక్షన్ కాలేజ్ లో ఉన్నప్పుడు ఫిబొనాకీ ఫ్యాక్టోరియల్ ఫంక్షన్ స్టార్ట్ చేస్తాం కదా, అందులో ఏదో ఒక నంబర్ 504 అలా పాస్ చేస్తాం కదా, అలాగే సేమ్ లాగా ఈ ప్రింట్ఎఫ్ లో ఒక స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్ పాస్ చేస్తాను, అంతే, ఏం లేదు ఇక్కడ. అర్థమైందా? డౌట్స్ ఏమైనా ఉన్నాయా అక్కడ దాకా? ఏమైంది? ఒక్క నిమిషం. ఓకే, అర్థమైంది కదా? డౌట్స్ ఏమైనా ఉన్నాయా? నెక్స్ట్, వాడడం రావట్లేదు విండోస్, నాకు అలవాటు అవ్వాలి కొంచెం, ఎత్తుక్కుంటున్నాను నేను ఏది ఆడుందా. నెక్స్ట్ చెప్పాను కదా, హ్యాష్ ఇంక్లూడ్ stdio.h వచ్చి ఇంటర్ మెయిన్ ప్రింట్ఎఫ్ తెలిసిందే. నెక్స్ట్ ఫార్మాట్ స్పెసిఫైయర్స్ అనమాట. మనకి సి లాంగ్వేజ్ లో దీని ఫార్మాట్ స్పెసిఫైయర్స్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంటూ వేరియబుల్ కి %d వాడతాం, ఫ్లోట్ కి %f వాడతాం, డబల్ అయితే %lf వాడతాం, క్యారెక్టర్ అయితే %c వాడతాం అనమాట. ఓకేనా? ఈ ఫార్మాట్ స్పెసిఫైయర్స్ అనేది స్కాన్ఎఫ్ కి చెప్తాయి, స్కాన్ఎఫ్ కి ప్రింట్ఎఫ్ కి చెప్తాయి అనమాట. ఓకేనా? ఇంటూ అక్కడ ఈ ప్లేస్ లో ఇంటూ వేరియబుల్ పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం %d స్కాన్ఎఫ్ లో కానీ ప్రింట్ఎఫ్ లో కానీ రాస్తే ఆ %d ప్లేస్ లో ఒక ఇంటూ వేరియబుల్ వచ్చి చేరిద్ది అనమాట. ఆ ఇంటూ వేరియబుల్ ఏంటో మనం కామా రాసి దాని అడ్రస్ పెడతాం పక్కన. స్కాన్ఎఫ్ లో అయితే, ప్రింట్ఎఫ్ లో అయితే జస్ట్ ఆ వేరియబుల్ యొక్క పేరు రాస్తాం. ఓకేనా? ఆ %d ప్లేస్ లో ఇంటూ వేరియబుల్ వాల్యూ వచ్చేసింది, %f ప్లేస్ లో ఫ్లోట్ వేరియబుల్ వాల్యూ వచ్చింది, %lf ఉంటే డబుల్ వేరియబుల్ యొక్క వాల్యూ వచ్చింది, అదే %c ఉంటే క్యార్ వేరియబుల్ యొక్క వాల్యూ వచ్చేసింది. ఓకే, నెక్స్ట్ ఇన్పుట్ ఫంక్షన్ స్కాన్ఎఫ్ కూడా ఒక ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్.
స్కాన్ఎఫ్ పర్సెంటేజ్ డి డబుల్ కోట్స్ రాస్తాం. ఈ ఫార్మాట్ స్పెసిఫైయర్స్ అన్ని కూడా స్ట్రింగ్సే అనమాట. ఓకేనా, ఫార్మాట్ స్ట్రింగ్స్ అని కూడా అంటాం వాటిని. అన్ని స్ట్రింగ్సే, డబుల్ కోట్స్ లోనే వాడాలి. ఓకేనా, డబుల్ కోట్స్ లోనే వాడాలి. ఇంకా డబుల్ కోట్స్ లేకుండా వాడకూడదు, గుర్తుపెట్టుకోండి. స్కాన్ఎఫ్ లో డబుల్ కోట్స్ పెట్టి ఫార్మాట్ స్పెసిఫైయర్ రాసి కామా రాసి ఇక్కడ ఎండ్ సింబల్ ఉంది కదా, దాన్ని మనం అడ్రస్ ఆఫ్ అంటాం అనమాట. అడ్రస్ ఆఫ్ ఏ అనే అడ్రస్ లో ఉన్న వాల్యూని, అదే పర్సెంటేజ్ డి ఉంది కదా, ఈ ప్లేస్ లో ఒక ఇంటీజర్ వచ్చింది. నేను కోడ్ రాసి చూపిస్తాను ఏం జరిగిందో. ఎండ్ ఈజ్ రీడ్ యాజ్ అడ్రస్ ఆఫ్ అని చదువుతాం. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం విఎస్ కోడ్ లో వస్తే ఇక్కడ నేను ఏం చేస్తానంటే స్కాన్ఎఫ్ పర్సెంటేజ్ డి, డౌట్ వచ్చిందా ఏమన్నా సరిగా మెసేజ్ ఎందుకు వచ్చింది నాకు? సరే, స్కాన్ఎఫ్ పర్సెంటేజ్ డి కామా ఇది అడ్రస్ ఆఫ్ ఏ. ఫస్ట్ మనం ఏ అనే వేరియబుల్ ని డిక్లేర్ చేసుకోవాలి ఇంట్ టైప్ గా. సో ఇంట్ ఏ. ఓకేనా, నేను ఏం చేస్తానంటే ప్రింట్ ఆఫ్ పర్సెంటేజ్ డి కామా ఏ. ఓకేనా, నెక్స్ట్ కంపైల్ చేద్దాం. G++, ఇది నేను C++ లో రాసాను ప్రోగ్రామ్. .cpp అని ఉంది కదా, అది సి కాదు, C++ కాబట్టి కంపైలర్ పేరు C++, అదే G++ అనమాట. C++ కంపైలర్. C++ ఒకటే, సిలో రాసింది C++ లో కూడా రాజ్యంగా రన్ అయింది. -std ఈజ్ ఈక్వల్ టు C++17-o. తర్వాత ఫైల్ పేరు ఏంటి, శాంపుల్ కదా, sample.cpp. నెక్స్ట్ కంపైల్ లో ఎర్రర్ వచ్చిందా, చూపిస్తుంది అబ్బాయి. సరే, ఒకసారి డైరెక్ట్ రన్ చేద్దాం. రన్ అయితే లేదా, ఏకి వాల్యూ ఇవ్వడం, ఏకి వాల్యూ స్కాన్ చేసుకుంటున్నాం రా. ఏకి వాల్యూతో ఏం పని, మనం స్కాన్ ఆఫ్ తో తీసుకుంటున్నాం కదా ఏకి వాల్యూ. G++ -std is equal to C++17-o sample sample కరెక్ట్ గా sample.cpp. ప్లీజ్ కంపైల్. ఏమైందిరా? సరే, ఇంకో ఫైల్ తయారు చేసి sample.c సేమ్ కాపీ పేస్ట్ చేస్తే సరిపోద్ది. Ctrl+A, Ctrl+C. చిన్నపిల్ల టైప్ చేసినట్టు చేయాల్సి వస్తుంది ఇంట్లో. GCC -std is equal to sample కదా, sample.c. ఇందుకు రన్ అవ్వట్లేదు, అప్పుడుదా బాగానే ఉంది కదా, ఏం నొప్పి వచ్చింది దీనికి? లైబ్రరీ GCC WinGW మెయిన్ టెక్స్ట్. సరే, ప్రస్తుతానికి అర్థమైంది కదా. అది ఇక్కడ ఏదో సెటప్ తప్పు వచ్చినట్టుంది. మనం క్లాస్ లో ముందుకు వెళ్ళిపోదాం, తర్వాత చూసుకుందాం ప్రాబ్లం ఉంటా. ఓకేనా, నెక్స్ట్ ఏముంది, నెక్స్ట్ స్ట్రక్చర్ ఆఫ్ సి ప్రోగ్రామ్, ఎస్కేప్ సీక్వెన్స్, అర్థమెటిక్ ఇన్స్ట్రక్షన్, క్లాసిఫికేషన్ ఆఫ్ ఆపరేటర్స్, యూరనీ ఆపరేటర్స్, అర్థమెటిక్ ఆపరేటర్స్, బిట్వైజ్ ఆపరేటర్స్, రిలేషనల్ ఆపరేటర్స్, లాజికల్ ఆపరేటర్స్, అసైన్మెంట్ ఆపరేటర్స్, కండిషనల్. ఈ క్లాస్ లో మొత్తం మనం ఆపరేటర్స్ గురించి చూస్తాం. ఓకేనా, ఇప్పుడు సరే, స్ట్రక్చర్ ఆఫ్ సి ప్రోగ్రామ్. సి లాంగ్వేజ్ ఇస్ బ్లాక్ స్ట్రక్చర్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సి లాంగ్వేజ్ అనేది బ్లాక్ స్ట్రక్చర్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. బ్లాక్ స్ట్రక్చర్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏం లేదు, సి లాంగ్వేజ్ లో మనం ఒక ఫ్లవర్ బ్రాకెట్స్ మధ్యలోనే రాస్తాం కదా. ఏ ప్రోగ్రామ్ రాసినా, ఒక ఫంక్షన్ రాయాలన్నా, బ్లాక్ తయారు చేయాలన్నా, ఏ చేసినా కానీ మనం ఫ్లవర్ బ్రాకెట్స్ మధ్యలోనే కదా రాసేది. ఆ ఫ్లవర్ బ్రాకెట్ నుంచి ఫ్లవర్ బ్రాకెట్ వరకు ఒక బ్లాక్ అంటాం అనమాట. కాబట్టి సి లాంగ్వేజ్ ని బ్లాక్ స్ట్రక్చర్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటాం. ఏ సి ప్రోగ్రామ్ కెన్ హ్యావ్ ఎనీ నెంబర్ ఆఫ్ బ్లాక్స్. ఒక సి ప్రోగ్రామ్ లో ఎన్ని బ్లాక్స్ అయినా ఉండొచ్చు. ఓకేనా,
ఎన్ని నెంబర్ ఆఫ్ బ్లాక్స్ అయినా ఉండొచ్చు. యూజువల్లీ అవుటర్ మోస్ట్ బ్లాక్స్ ఆర్ ఫంక్షన్స్. ఓకేనా, అంటే బ్లాక్ లోపల బ్లాక్ కూడా ఉండొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎందుకో రన్ అవ్వట్లా, ఈరోజు థియరీ చెప్పుకుందాం సైలెంట్గా చూద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇంకా ఫ్లవర్ బ్రాకెట్ ఓపెన్ చేశా. ఇక్కడ ఇంటి మెయిన్ ఉంది కదా, ఇంటి మెయిన్ దగ్గర నుంచి ఇక్కడ దాకా ఫ్లవర్ బ్రాకెట్ ఉంది కదా, మెయిన్ ఫంక్షన్ కదా, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఇది ఒక బ్లాకే కదా. ఈ బ్లాక్ లోపల నేను ఏం చేశానంటే ఇంకో బ్లాక్ ఓపెన్ చేశా. ఓకేనా, దీనికి పేరు ఇది ఫంక్షన్ కాదు, ఏం కాదు, జస్ట్ ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ అంతే. ఇది ఓపెన్ చేసుకోవచ్చు అలా బ్లాక్స్ కూడా, మన ఇష్టం అది. ఓకేనా, ఈ బ్లాక్ లోపల ఇంకో బ్లాక్, అలా బ్లాక్ లోపల బ్లాక్ క్రియేట్ చేయొచ్చు అనమాట. నార్మల్గా ఏమైందంటే అవుటర్ మోస్ట్ బ్లాక్, అన్నిటికన్నా అవుటర్ మోస్ట్ బ్లాక్ అంటే ఇదే కదా, మెయిన్ ఫంక్షన్దే కదా, అది ఫంక్షనే కదా మెయిన్ అనేది. కాబట్టి అవుటర్ మోస్ట్ బ్లాక్స్ యూజువల్ గా ఫంక్షన్స్ ఉంటాయి అనమాట. ఫంక్షన్స్ లోపల ఇంకా బ్లాక్స్ ఉంటాయి. ఓకేనా, అది నెక్స్ట్ ఫంక్షన్ హ్యాస్ సమ్ నేమ్ ఫర్ ఐడెంటిఫికేషన్. ప్రతి ఫంక్షన్ కి ఒక నేమ్ ఉంటుంది, తెలిసిందే. ఈవెన్ ద స్మాలెస్ట్ సి ప్రోగ్రామ్ హ్యాస్ అట్లీస్ట్ వన్ ఫంక్షన్. ఓకేనా, మనం సి లాంగ్వేజ్ లో ఎంత చిన్న ప్రోగ్రామ్ రాసినా ఒక ఫంక్షన్ అయిన ఉండిద్ది కంపల్సరీ. ఓకేనా, ఆ ఫంక్షన్ ఏంటి, మెయిన్ ఫంక్షన్ అనమాట. పెద్ద ప్రోగ్రామ్స్ రాస్తే కొన్ని వందల ఫంక్షన్స్ రావచ్చు, చాలా ఫంక్షన్స్ రావచ్చు, నాకు చెప్పలేము ఎన్ని నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ వస్తాయో పెద్ద ప్రోగ్రామ్స్ కి. అయితే అన్నిటికన్నా చిన్న ప్రోగ్రామ్కి అయినా కానీ ఒక ఫంక్షన్ కంపల్సరీ ఉండాలి, దాన్నే మెయిన్ ఫంక్షన్ అంటాం. ఆల్ ఫంక్షన్ నేమ్స్ మస్ట్ బి డిఫరెంట్. ఓకేనా, వేరియబుల్ నేమ్స్ లాగా ఫంక్షన్ నేమ్స్ కూడా డిఫరెంట్ గా ఉండాలి. ఓకేనా, ఏ అనే వేరియబుల్ 2 ఏలు ఉంటే 2 ఏ వేరియబుల్స్ క్రియేట్ చేయలేం కదా, అలాగే 2 సేమ్ నేమ్ ఉన్న ఫంక్షన్స్ ని కూడా క్రియేట్ చేయలేం. ఎందుకంటే కాల్ చేసేటప్పుడు ఏ ఫంక్షన్ కాల్ చేయాలి కంపైలర్కి అర్థం కాదు. If there is only one function, it must be main. If there are more than one function, name must ఒక ఫంక్షన్ పేరు ఖచ్చితంగా మెయిన్ ఉండాలి. ఎందుకంటే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అనేది మెయిన్ ఫంక్షన్ నుంచి స్టార్ట్ అయింది. పైథాన్ లో కూడా మెయిన్ ఫంక్షన్ ఉంటుంది, కానీ అది మనకు కనపడదు, అది కంపైలర్ రాసేసుకోండి. నెక్స్ట్ యూ క్యాన్ రైట్ డిక్లరేషన్ స్టేట్మెంట్స్ ఇన్సైడ్ ఆర్ అవుట్ సైడ్ ఏ బ్లాక్ ఆర్ ఫంక్షన్. ఓకేనా, మనం డిక్లరేషన్ స్టేట్మెంట్స్ ని ఫంక్షన్ లోపల కానీ బయట కానీ రాసుకోవచ్చు, లేకపోతే బ్లాక్ లోపల కానీ బయట కానీ రాసుకోవచ్చు. అంటే బ్లాక్ ఫంక్షన్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ మెయిన్ ఫంక్షన్ ఉంది కదా, మెయిన్ ఫంక్షన్ బయట నేను ఏ ఈజ్ ఈక్వల్ టు ఇంటి రాయాలి కదా, ఇంటి ఏ ఈజ్ ఈక్వల్ టు 89 అని రాశాను. ఓకేనా, ఇంటి ఏ ఈజ్ ఈక్వల్ టు 89 రాస్తే ఇది ఎర్రర్ ఏం కాదు. మనం బ్లాక్ బయట ఫంక్షన్ బయట కూడా వేరియబుల్స్ ని డిక్లేర్ చేసుకోవచ్చు. ఇది ఏమైంది అంటే గ్లోబల్ వేరియబుల్ అయితే అనమాట. ఏమైంది, గ్లోబల్ వేరియబుల్ అయితే అంటే దీన్ని ఎక్కడి నుంచైనా యాక్సెస్ చేయొచ్చు. ఓకేనా, ఇక్కడ ఏ ఉంది కదా, ఒకే నేమ్ తో 2 వేరియబుల్స్ ఉండకూడదు అన్నాను, కానీ ఇక్కడ కూడా ఏ అని వేరియబుల్ ఉంది, అది లోకల్ వేరియబుల్ అనమాట. అది ఫంక్షన్ లోపల ఉంది కాబట్టి లోకల్ వేరియబుల్, ఇది ఫంక్షన్ బయట ఉంది కాబట్టి గ్లోబల్ వేరియబుల్. రెండింటి స్కోప్ వేరు. ఓకేనా, ఒకే ఫంక్షన్ లోపల ఇప్పుడు నేను మళ్ళీ ఇంటి మెయిన్ లోపల ఏ అని పేరు ఉండకూడదు. ఓకేనా, మెయిన్ లోపల నేను మళ్ళీ లేకపోతే ఫ్లోట్ ఎర్రో రాసుకొని ఏ అని రాసుకుంటే ఇది ఎర్రర్, ఇలా రాసుకోలేము. ఓకేనా, నెక్స్ట్ చెప్పాం కదా లోకల్ వేరియబుల్స్ వర్సెస్ గ్లోబల్ వేరియబుల్స్. యాక్షన్ స్టేట్మెంట్స్ మస్ట్ బి ఇన్సైడ్ ద బ్లాక్. ఓకేనా, మనకి ప్రతిదీ ఒక స్టేట్మెంటే కదా, స్టేట్మెంట్ అన్నా కమాండ్ అన్నా ఇన్స్ట్రక్షన్ అన్నా ఒకటే కదా. ఓకే, మన ప్రోగ్రామ్ లో ప్రతిదీ ఒక స్టేట్మెంట్. ఇప్పుడు ఉంది స్కాన్ఎఫ్ ఉంది, ఇది కూడా ఒక స్టేట్మెంట్. ప్రింట్ఎఫ్ ఒక స్టేట్మెంట్, ఫ్లోట్ ఏ ఇంటి ఏ ఇది కూడా స్టేట్మెంట్స్. అయితే స్టేట్మెంట్స్ లో 2 టైప్స్ ఉంటాయి. డిక్లరేషన్ స్టేట్మెంట్ చెప్పినట్టు ఆల్రెడీ, డిక్లరేషన్ స్టేట్మెంట్, ఇంకోటి ఏంటి యాక్షన్ స్టేట్మెంట్స్ కదా. అయితే ఇక్కడ డిక్లరేషన్ స్టేట్మెంట్స్ మనం ఎక్కడైనా రాసుకోవచ్చు, ఫంక్షన్ లోపల రాసుకోవచ్చు, బయట రాసుకోవచ్చు, కానీ యాక్షన్ స్టేట్మెంట్స్ అనేది ఫంక్షన్ లోపలే రాసుకోవాలి. ఏంటది, యాక్షన్ స్టేట్మెంట్స్ అనేది జస్ట్ ఫంక్షన్ లోపలే రాసుకోవాలి. ఓకే, ఆల్రెడీ చెప్పింది, ఒకసారి పీడిఎఫ్ పెడతాను తర్వాత చూసుకోండి, ఏం కాదని. నెక్స్ట్ యాక్షన్ స్టేట్మెంట్స్, ఇన్పుట్ అవుట్పుట్. యాక్షన్ స్టేట్మెంట్స్ లో మళ్ళీ 3 టైప్స్ ఉంటాయి అనమాట. మనం జనరల్ గా స్టేట్మెంట్స్ ని 2 టైప్స్ లో డివైడ్ చేసాం. ఏంటి, డిక్లరేషన్ స్టేట్మెంట్, యాక్షన్ స్టేట్మెంట్స్. మళ్ళీ యాక్షన్ స్టేట్మెంట్స్ లో 3 టైప్స్ ఉన్నాయి. ఏంటి, ఇన్పుట్ అవుట్పుట్ ఇన్స్ట్రక్షన్స్, అర్థమెటిక్ ఇన్స్ట్రక్షన్, కంట్రోల్ ఇన్స్ట్రక్షన్. ఓకేనా, ఇన్పుట్ అవుట్పుట్ అంటే మనం స్కాన్ఎఫ్ ప్రింట్ఎఫ్ అవి వాడతాం. అవి ఒకటే కాదు, ఇంకా చాలా ఉంటాయి ఇన్పుట్ అవుట్పుట్ లో, కానీ మనం జనరల్ గా ప్రింట్ఎఫ్ స్కాన్ఎఫ్ వాడతాం. ఓకేనా, నెక్స్ట్ అర్థమెటిక్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. అర్థమెటిక్ ఇన్స్ట్రక్షన్స్ అంటే మనం డేటాని మ్యానిపులేట్ చేయడం. అంటే అర్థమెటిక్ అంటే తెలిసిందే కదా, మ్యాథ్స్. మనం ఏదైనా డేటా మ్యానిపులేట్ చేయాలంటే మ్యాథమెటికల్ గానే కదా మ్యానిపులేట్ చేసేది, అందుకని వాటిని అర్థమెటిక్ ఇన్స్ట్రక్షన్ అంటాం.
మ్యానిపులేట్ చేయడం అంటే ఏం లేదు. ఇప్పుడు 2 నంబర్స్ యాడ్ చేసాం. ఆ 2 నంబర్స్‌ని యాడ్ చేయడం కూడా మ్యానిపులేట్ చేయడం. డేటాని చేంజ్ చేస్తాం కదా! అదే డేటాని మ్యానిపులేట్ చేయడం అంటే. నెక్స్ట్ కంట్రోల్ ఇన్‌స్ట్రక్షన్. కంట్రోల్ ఇన్‌స్ట్రక్షన్స్‌లో మనకి కంట్రోల్ స్టేట్మెంట్స్ ఇఫ్ ఎల్స్, లూప్స్, స్విచ్ కేస్ అవి వస్తాయన్నమాట. ఓకే. నేను చెప్పాను కదా, an instruction which is used to manipulate data using operators is known as arithmetic instructions. ఆపరేటర్స్ ని యూజ్ చేసి మనం డేటాని మ్యానిపులేట్ చేస్తే వాటిని అర్థమెటిక్ ఇన్స్ట్రక్షన్స్ అంటాం. నెక్స్ట్ ఎస్కేప్ సీక్వెన్స్ ఏమున్నాయి? \n న్యూ లైన్ \n మనం printf లో అంటే వీటిని కూడా ఎస్కేప్ సీక్వెన్స్ ని కూడా మనం స్ట్రింగ్ లోనే రాస్తాం, స్ట్రింగ్ లోనే ఇంక్లూడ్ చేస్తాం. ఓకేనా? స్ట్రింగ్ లో మనం \n రాసినప్పుడు ఏమైంది అంటే దాని తర్వాత ఉన్న క్యారెక్టర్స్ అన్ని కూడా నెక్స్ట్ లైన్ నుంచి ప్రింట్ అవుతాయి, తెలిసిందే. \t అంటే ట్యాబ్ స్పేస్, ఒక ట్యాబ్ స్పేస్ వచ్చింది. \b అంటే బ్యాక్ స్పేస్, అంటే ఒక స్టెప్ వెనక్కి వెళ్ళింది అనమాట. printf లో ప్రింట్ చేసిన ఎలిమెంట్ కూడా ఒక స్టెప్ వెనక్కి వెళ్ళిపోయింది. నెక్స్ట్ \r అంటే క్యారియజ్ రిటర్న్, \f అంటే ఫామ్ ఫీడ్ అంటే వర్టికల్ గా కిందకు వచ్చేసింది. \r క్యారియజ్ రిటర్న్ అంటే మళ్ళీ స్టార్టింగ్ వెళ్ళింది అనమాట. మళ్ళీ స్టార్టింగ్ వెళ్ళి అక్కడ నుంచి ప్రింట్ చేసుకుంటూ వచ్చింది. \/ అంటే ఒక \/ ని స్క్రీన్ మీద ప్రింట్ చేసింది. డబుల్ కోట్స్ అంటే ఒక డబుల్ కోట్ ని స్క్రీన్ మీద ప్రింట్ చేసింది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మనం డబుల్ కోట్స్ లో ఏదైనా ప్రింట్ చేయాలనుకుంటున్నాం. డబుల్ కోట్స్ మనం డైరెక్ట్ గా రాయలేం. డైరెక్ట్ గా రాస్తే ఏమైంది? డబుల్ కోట్స్ నుంచి డబుల్ కోట్స్ వరకు స్ట్రింగ్ ఎండ్ అయిపోయింది కదా. కాబట్టి మనం డైరెక్ట్ గా డబుల్ కోట్స్ ప్రింట్ చేయలేం స్క్రీన్ మీద. అందుకని చెప్పి మనం ఎస్కేప్ సీక్వెన్స్ \/ రాసి డబుల్ కోట్స్ రాస్తాం. ఓకేనా? అప్పుడు ఏమైందంటే ఒక డబుల్ కోట్స్ అనేది స్క్రీన్ మీద ప్రింట్ అయింది. \/ రాసి సింగిల్ కోట్ రాస్తే ఒక సింగిల్ కోట్ అనేది స్క్రీన్ మీద ప్రింట్ అయింది. నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఆపరేటర్స్. మనకి సి లాంగ్వేజ్ లో ఆపరేటర్స్ ఎలా క్లాసిఫై చేసాం అంటే జనరల్ గా మనం ఆపరేటర్స్ ని 3 టైప్స్, బ్రాడ్ గా 3 టైప్స్ లో క్లాసిఫై చేయొచ్చు. యూనరీ ఆపరేటర్స్, బైనరీ ఆపరేటర్స్, టెర్నరీ ఆపరేటర్స్ అని. ఎలా క్లాసిఫై చేసామంటే ఇప్పుడు యూనరీ ఆపరేటర్ అంటే దానికి ఒక ఆపరెండే చాలు. యూనరీ ఆపరేటర్ కి ఒక ఆపరెండ్ ఉన్నా దాని పని చేసేసింది. ఫర్ ఎగ్జాంపుల్ మనం నంబర్ 5 ఉంది, నంబర్ 5 ముందు మైనస్ పెడితే అదేంటి? మైనస్ అనేది ఇక్కడ సబ్ట్రాక్షన్ చేయట్లా, అది యూనరీ ఆపరేటర్ మైనస్ అనమాట. ఆ మైనస్ అనేది ఈ నంబర్ నెగిటివ్ నెంబర్ అని చెప్పడానికి యూజ్ చేస్తున్నాం మైనస్ ని. అది కూడా ఒక పని చేసింది కదా, జస్ట్ 5 రాస్తే అది పాజిటివ్ నెంబర్ అయింది. కానీ నంబర్ ముందు మైనస్ రాస్తే ఏమైంది? అది నెగిటివ్ నెంబర్ అని తెలుస్తుంది. అది కూడా ఒక ఆపరేటర్. దానికి ఎన్ని ఆపరెంట్స్ అయినాయి? ఒక ఆపరెండే యూజ్ అయింది, 5. కాబట్టి అది యూనరీ ఆపరేటర్. అదే బైనరీ ఆపరేటర్ అంటే బైనరీ ఆపరేటర్ లో కూడా మైనస్ చెప్పుకోవచ్చు మనం. బైనరీ ఆపరేటర్ అంటే 5 - 2 అంటే 3 వస్తుంది కదా, అది బైనరీ ఆపరేటర్. దానికి 2 ఆపరెంట్స్ ఉంటాయి. ఓకేనా? కావాల్సి వచ్చింది. తర్వాత టెర్నరీ ఆపరేటర్. సి లాంగ్వేజ్ లో టెర్నరీ ఆపరేటర్ ఒకటే ఉంది. అదే దాన్ని మనం కండిషనల్ ఆపరేటర్ అని కూడా అంటాం. అదే క్వశ్చన్ మార్క్ రాసి కోలన్ రాసి యూజ్ చేస్తాం అనమాట. చెప్తాను అది. నెక్స్ట్ ఏం జరుగుతుందిరా? యూనరీ ఆపరేటర్స్ లో మనకి ఏమున్నాయి? యూనరీ ప్లస్ ఉంది, యూనరీ మైనస్ ఉంది, ఇంక్రిమెంట్ ఆపరేటర్ ఉంది, డిక్రిమెంట్ ఆపరేటర్ ఉంది, సైజ్ ఆఫ్ అనేది ఫంక్షన్ కాదు. చూడడానికి ఫంక్షన్ లా ఉంది కానీ అది ఫంక్షన్ కాదనమాట, అది ఆపరేటర్. ఓకేనా? నెక్స్ట్ అర్థమెటిక్ ఆపరేటర్స్ లో మనకి ఇంటూ ఉంది, డివైడెడ్ బై ఉంది, స్లాష్ ఉంది, డివైడెడ్ బై, మాడ్యులస్ ఆపరేటర్, మాడ్యులో ఆపరేటర్ ఉంది. ఇదేం చేసింది అంటే మాడ్యులో ఆపరేటర్ రిమైండర్ రిటర్న్ చేసింది. నెక్స్ట్ ప్లస్ ఉంది అర్థమెటిక్ ఆపరేటర్స్ లో, మైనస్ ఉంది. యూనరీ ఆపరేటర్స్ తప్ప మిగతావన్నీ బైనరీ ఆపరేటర్స్. నెక్స్ట్ టెర్నరీ ఆపరేటర్ ఒక్కటే ఉంది, కండిషనల్ ఆపరేటర్. ఓకేనా? నెక్స్ట్ బిట్ వైజ్ ఆపరేటర్స్ బైనరీ బిట్స్ మీద పనిచేస్తాయి. బిట్ వైజ్ ఎండికేట్ ఎలా పనిచేస్తుంది, ఎండ్ అలాగే పనిచేస్తుంది, తెలుసు కదా. ట్రూ అండ్ ట్రూ ఉంటే ట్రూ వచ్చింది, లేకపోతే ఒక ఫాల్స్ అయినా ఫాల్సే వచ్చింది. బిట్ వైజ్ ఎండ్ ఆర్, బిట్ వైజ్ XOR, బిట్ వైజ్ నాట్, బిట్ వైజ్ రైట్ షిఫ్ట్, లెఫ్ట్ షిఫ్ట్. ఓకే, చెప్తాను అన్ని డీటెయిల్ చూద్దాం. రిలేషనల్ ఆపరేటర్స్ ఇవి ఉన్నాయి, రిలేషనల్ ఆపరేటర్స్ ఉన్నాయి. ఇది గ్రేటర్ దాన్, లెస్ దాన్, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు. లాజికల్ ఆపరేటర్స్, లాజికల్ నాట్ అండ్ ఆర్. నెక్స్ట్ కండిషనల్ ఆపరేటర్, తెలిసిందే. కండిషనల్ ఆపరేటర్ క్వశ్చన్ మార్క్ కోలన్ ఉంటుంది. అసైన్మెంట్ ఆపరేటర్ మనం ఒక వేరియబుల్ లో ఒక వాల్యూని అసైన్ చేయడానికి యూస్ చేస్తాం. నెక్స్ట్ మనకి మ్యాథ్స్ లో బోర్డ్ మాస్ ఉంది కదా. బోర్డ్ మాస్ ఏం చెప్పిద్ది మనకి? ఒక స్టేట్మెంట్ లో నంబర్ ఆఫ్ ఆపరేటర్స్ ఉంటే, మోర్ దెన్ 1 ఆపరేటర్ ఉంటే ఏ ఆపరేటర్ ని ఫస్ట్ రిజాల్వ్ చేయాలి, ఏ ఆపరేటర్ ని ఫస్ట్ సాల్వ్ చేయాలో మనకి బోర్డ్ మాస్ చెప్పిద్ది కదా. మనకి మ్యాథ్స్ లో బోర్డ్ మాస్ రూల్ ఉంది. అలాగే మన సి లాంగ్వేజ్ కంపైలర్ కూడా కొన్ని రూల్స్ ఉంటాయి అనమాట. ఒకే ఇన్స్ట్రక్షన్ లో నంబర్ ఆఫ్ ఆపరేటర్స్ ఉంటే ఫస్ట్ ఏ ఆపరేటర్ ని సాల్వ్ చేయాలని కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ ప్రకారం మనం దాన్ని ప్రెసిడెన్స్ అంటాం. ప్రెసిడెన్స్ అంటే ఈ ఆపరేటర్ ఫస్ట్ సాల్వ్ అయింది, ఈ ఆపరేటర్ ఫస్ట్ సాల్వ్ అయింది అని. ఇది నేను ఆర్డర్ లోనే పెట్టాను, ప్రెసిడెన్స్ ఆర్డర్ లో. అంటే ఫస్ట్ యూనరీ ఆపరేటర్స్ రిజాల్వ్ అయిపోతాయి. ఓకేనా?
ఏదైనా ఒక ఇన్స్ట్రక్షన్ లో నెంబర్ చాలా ఆపరేటర్స్ ఉన్నాయి అనుకో, ఫస్ట్ కంపైలర్ రిజాల్వ్ చేసే ఆపరేటర్స్ ఏంటి? యూనరీ ఆపరేటర్స్, దాని తర్వాత అర్థమెటిక్ ఆపరేటర్స్, దాని తర్వాత బిట్ వైజ్ ఆపరేటర్స్, దాని తర్వాత రిలేషన్ ఆపరేటర్స్, తర్వాత లాజికల్ ఆపరేటర్స్, కండిషనల్ ఆపరేటర్స్, లాస్ట్ లో అసైన్మెంట్ ఆపరేటర్స్ లాస్ట్ లో రిజాల్వ్ అవుతాయి అనమాట అన్నిటికన్నా. ఓకేనా? నెక్స్ట్ మనకి యూనరీ ఆపరేటర్ లో ఇంక్రిమెంట్ ఆపరేటర్ కూడా ఉంది. ఇంక్రిమెంట్ ఏ ప్లస్ ప్లస్ అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు A+1 అనమాట. అంటే ఏలో 1 యాడ్ చేసి మళ్ళీ ఆ వాల్యూని ఏలోనే అసైన్ చేసింది. ఓకేనా? మనకి ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఆపరేటర్స్ లో మళ్ళీ 2 ఉన్నాయి, పోస్ట్ ఇంక్రిమెంట్, ప్రీ ఇంక్రిమెంట్ అని. ఓకేనా? ఈ పోస్ట్ ఇంక్రిమెంట్, ప్రీ ఇంక్రిమెంట్ తేడా ఏంటంటే, ప్రీ ఇంక్రిమెంట్ లో మనం ప్లస్ ప్లస్ అనేది వేరియబుల్ నేమ్ ముందు రాస్తాం. పోస్ట్ ఇంక్రిమెంట్ లో ఈ ప్లస్ ప్లస్ ఉంది కదా, ఆపరేటర్ అనేది వేరియబుల్ నేమ్ తర్వాత రాస్తాం. ఓకేనా? ఇలా రాయడం వల్ల తేడా ఏం జరిగిందంటే, పోస్ట్ ఇంక్రిమెంట్ ఉంది కదా, దీని యొక్క ఇంపార్టెన్స్ అంటే ప్రెసిడెన్స్ అన్నిటికన్నా తక్కువ అనమాట. అన్నిటికన్నా తక్కువ అంటే అసైన్మెంట్ ఆపరేటర్ స్లాష్ లో ఉంది కదా, వాటికన్నా తక్కువ పోస్ట్ ఇంక్రిమెంట్ యొక్క ప్రెసిడెన్స్. ఓకేనా? అంటే అన్ని ఆపరేటర్ సాల్వ్ అయిన తర్వాత ఈ పోస్ట్ ఇంక్రిమెంట్ ఆపరేటర్ సాల్వ్ అయింది. ఓకేనా? నెక్స్ట్ ప్రీ ఇంక్రిమెంట్ ఉంది, అంటే వేరియబుల్ ముందు మనం ప్లస్ ప్లస్ ఆపరేటర్ రాస్తాం. వేరియబుల్ ముందు ప్లస్ ప్లస్ రాస్తే ఏమైందంటే దాని యొక్క ప్రెసిడెన్స్ అనేది ప్రతి ఒక్క ఆపరేటర్ కన్నా ఎక్కువ. ఓకేనా? అన్ని ఆపరేటర్స్ కన్నా ఎక్కువ. అంటే చాలా లైన్స్ ఉంటాయి, చాలా ఆపరేటర్స్ ఉంటాయి ఒక ఇన్స్ట్రక్షన్ లో. ఫస్ట్ రిజాల్వ్ అయ్యేది ఈ ప్రీ ఇంక్రిమెంట్ ఆపరేటర్ అనమాట. ఓకేనా? అలాగే పోస్ట్ డిక్రిమెంట్, ప్రీ డిక్రిమెంట్ కూడా అలాగే సేమ్. పోస్ట్ డిక్రిమెంట్ కి ప్రెసిడెన్స్ అన్నిటికన్నా తక్కువ, ప్రీ డిక్రిమెంట్ కి అన్నిటికన్నా ఎక్కువ. ఓకే, ఇక్కడ దాకా చెప్పిన దాంట్లో ఏమైనా డౌట్ ఉందా ఎవరికైనా? మన్సూర్, ప్రీ ఇంక్రిమెంట్, ప్రీ డిక్రిమెంట్ ఎలా వర్క్ చేస్తావు సార్? చూద్దాం. విఎస్ కోడ్ పార్ట్ సరిగ్గా సెట్ చేయలేదు అనుకుంటా. సరే ఒకసారి చూపిస్తాను. ఇక్కడ ఏం జరిగింది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏం చేద్దాం, ఏలో 5 అసైన్ చేసా. ఏలో 5 అసైన్ చేసి A++ అన్నాను అనుకో. ఓకేనా? A++ అని రాస్తే ఒకసారి దీన్ని కామెంట్ చేద్దాం. A++ రాస్తే ఏమైందంటే, ఏలో A ఈజ్ ఈక్వల్ టు A+1 అనమాట. ఓకేనా? A ఈజ్ ఈక్వల్ టు A+1. ఈ ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఆపరేటర్స్ యూనరీ ఆపరేటర్స్ కాబట్టి ఒక ఆపరెండే కావాలి. ఓకే, ఏమైందంటే ఇక్కడ యాక్చువల్గా ఏం జరిగిందంటే A ఈజ్ ఈక్వల్ టు A+1 అయింది. A ఈజ్ ఈక్వల్ టు A+1 అంటే ఏ వాల్యూ 5 ఉంది కదా, 5కి 1 యాడ్ చేస్తే 6 అయింది. అప్పుడు ఈ మొత్తం అయిపోయిన తర్వాత, రిజాల్వ్ అయిన తర్వాత ఏ వాల్యూ ఏమైపోయింది? ఏ వాల్యూ 6 అయిపోయింది. ఓకేనా? ఓకే. పోస్ట్ ఇంక్రిమెంట్ కి ఏమో ప్రెసిడెన్స్ తక్కువ, లాస్ట్ సాల్వ్ అయింది. ప్రీ ఇంక్రిమెంట్ కి ఏమో ప్రెసిడెన్స్ ఎక్కువ, అంటే స్టార్టింగ్ లో సాల్వ్ అయిపోయింది. ఓకే, అది తర్వాత కొంచెం క్లారిటీగా అర్థమైందిలే, కొంచెం వెయిట్ చేస్తే. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా ఎవరికైనా? ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సరే, ముందుకు వెళ్దాం. ఆల్రెడీ అవుట్పుట్ కూడా చెప్పేసాను. సరే చూడండి, యాక్చువల్గా అంటే ఇది పీడిఎఫ్ లా ఉంది, బోర్డులో అయితే డిలీట్ చేద్దాం అన్నమాట, టైం సరిపోలా. సరే, ఇక్కడ ఏమైందంటే ఫస్ట్ ఇక్కడ చూడండి, ప్రోగ్రామ్ ఏముంది, మెయిన్ ఫంక్షన్ లో ఇంటి A ఈజ్ ఈక్వల్ టు 3 ఉంది, కమా B ఉంది కదా. ఇక్కడ B అసైన్డ్ A++ అని ఉంది. ఏముంది? B అసైన్డ్ A++. అనేది పోస్ట్ ఇంక్రిమెంట్ ఆపరేటర్. అంటే దీనికి అసైన్మెంట్ ఆపరేటర్ రిజాల్వ్ అయిన తర్వాత ఇంక్రిమెంట్ ఆపరేటర్ పనిచేసింది. అంటే ఇక్కడ B అసైన్డ్ A అంటే ఏ వాల్యూ ఇప్పుడు 3 ఉంది కాబట్టి B లోకి 3 వచ్చేసింది. ఓకేనా? దాని తర్వాత మళ్ళీ A++ ఉంది కాబట్టి A లో ఇంక్రిమెంట్ అయ్యి 4 వచ్చింది. ఓకే, దీని రిజల్ట్ ఏమొచ్చింది? B లో 3 ఉంటుంది, A లో 4 ఉంటుంది. ఓకే, నెక్స్ట్ అదే నేను ఇక్కడ ప్రీ ఇంక్రిమెంట్ రాశాను అనుకో, B అసైన్డ్ ++A అని. ఫస్ట్ ప్రీ ఇంక్రిమెంట్ ఆపరేటర్ రిజాల్వ్ అయ్యింది కాబట్టి ఏలో 3 కాస్త 4 అయిపోయింది ఇంక్రిమెంట్ అయ్యి. దాని తర్వాత ఆ వాల్యూ బీలోకి అసైన్ అయింది. దాని తర్వాత ఆ వాల్యూ బీలోకి అసైన్ చేస్తే బీలో కూడా 4 వచ్చేసి. ఓకేనా? నెక్స్ట్ ఈ సైజ్ ఆఫ్ ఆపరేటర్ ఉంది కదా, ఈ సైజ్ ఆఫ్ ఆపరేటర్ యూనరీ ఆపరేటర్. సైజ్ ఆఫ్ అనేది ఏం చేసిద్దంటే ఒక్కొక్క వేరియబుల్ యొక్క సైజ్ అంతా రిటర్న్ చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ ఎంఎస్ఐ సైజ్ ఆఫ్ ఇంట్ రాశాను అనుకో, డేటా టైప్స్ చదువు, సైజ్ ఆఫ్ ఆపరేటర్ మధ్యలో పెరాంథసిస్ మధ్యలో మనం డేటా టైప్ రాయొచ్చు, వేరియబుల్ రాయొచ్చు, కాన్స్టెంట్ కూడా రాయొచ్చు. ఓకేనా? సైజ్ ఆఫ్ ఇంట్ అంటే 4 రిటర్న్ చేసింది, సైజ్ ఆఫ్ ఫ్లోట్ అంటే 4, సైజ్ ఆఫ్ క్యార్ అంటే 1, సైజ్ ఆఫ్ డబుల్ అంటే 8 వచ్చింది. ఓకేనా? అలా కాకుండా నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఇంట్ A, B అని రాసుకొని ఏ అసైన్డ్ సైజ్ ఆఫ్ బి అనేది ఇంటర్ టైప్ వేరియబుల్ కాబట్టి ఏలో 4 వచ్చేసింది. ఇక్కడ వేరియబుల్స్ కూడా రాసుకోవచ్చు. నెక్స్ట్ కాన్స్టెన్సీ, సైజ్ ఆఫ్ 79 అనేది ఇంటర్ టైప్
ఇంట్ టైప్ వేరియబుల్ కాబట్టి అదే ఇంటీజర్ టైప్ వాల్యూ కాబట్టి 4 bytes అసైన్ అయిపోయింది. 79 కి 4 అని ఆన్సర్ వచ్చింది అనమాట, రిజల్ట్ వచ్చింది. అంటే ఏలో 4 స్టోర్ అయింది. ఇక్కడ సైజ్ ఆఫ్ 2.4 ఉంది కదా, ఈ 2.4 ఏమైంది 8 bytes చూపించింది. ఓకేనా. బై డిఫాల్ట్ సి లాంగ్వేజ్ లో ప్రతి ఒక్క రియల్ కాన్స్టెంట్ ఉంది. 2.4 అనేది రియల్ కాన్స్టెంట్ కదా, డబల్ కింద కన్సిడర్ అయింది అనమాట. ఓకేనా. ఫ్లోట్ కింద కన్సిడర్ అవ్వదు బై డిఫాల్ట్. ఫ్లోట్ మనం రాస్తేనే ఫ్లోట్ లో కన్సిడర్ అయింది, లేకుంటే జస్ట్ 2.4 రాస్తే డబుల్ కిందకి తీసుకుంటుంది సి లాంగ్వేజ్ కంపైలర్. ఓకే. నెక్స్ట్ సైజ్ ఆఫ్ ఒక క్యారెక్టర్ రాసా, ఏ అనే క్యారెక్టర్, దానికి కూడా 4 bytes ఆఫ్ మెమరీ ఇచ్చింది అనమాట కంపైలర్. ఓకే. ఎందుకంటే బై డిఫాల్ట్ క్యారెక్టర్ ని కూడా ఇంటీజర్ లాగే ట్రీట్ చేసిద్ది అని చెప్పాం కదా. మనం క్యార్ అని డిక్లేర్ చేయకపోతే క్యారెక్టర్ ని కూడా ఇంటీజర్ లాగే ట్రీట్ చేసిద్ది. డిక్లేర్ చేసినా అలాగే ట్రీట్ చేసిద్ది అనుకో. డిక్లేర్ చేస్తే 1 byte స్పేస్ ఇచ్చింది, డిక్లేర్ చేయకపోతే 4 bytes ఆఫ్ స్పేస్ ఇచ్చింది. ఓకేనా. అర్థమైందా. విఎస్ కోడ్ లో ఫైల్ చెయ్యాలిగారా, అప్పుడు ఎర్రర్ రాదు. ఏదో చెయ్యాలిరా, చూడాలి, తర్వాత చూస్తాను నేను. ఇప్పుడు ముందు మీటింగ్ పెట్టుకొని చూద్దాం అంటే కష్టం. చెప్పిన దాంట్లో డౌట్స్ ఎవరికి లేవుగా. నెక్స్ట్ ఇక్కడ ఉంది, అదే ఉంది నోట్లో, రియల్ కాన్స్టెంట్స్ ఆర్ బై డిఫాల్ట్ డబుల్. చూసుకోండి ఒకసారి. అర్థమాటిక్ ఆపరేటర్స్. ఓకేనా. ఈ అర్థమాటిక్ ఆపరేటర్స్ లో కూడా మళ్ళీ ప్రెసిడెన్స్ ఉందన్నమాట. అంటే ఒక ఆపరేటర్ ఫస్ట్ రిజాల్వ్ అయింది, దాని తర్వాత అంటే ఒకే ఇన్స్ట్రక్షన్ లో నంబర్ ఆఫ్ అర్థమాటిక్ ఆపరేటర్స్ ఉంటే ఎలా రిజాల్వ్ అవుతాయి. ఒకే ఇన్స్ట్రక్షన్ లో ఇంటూ కానీ, డివిజన్ కానీ, మాడ్యులస్ ఆపరేటర్ అంటే రిమైండర్ మాడ్యులో ఆపరేటర్ కానీ, ఇంటూ, డివిజన్, మాడ్యులో ఆపరేటర్, ఈ 3 ఆపరేటర్స్ ఉంటే ఈ మూడిటికి సేమ్ ప్రెసిడెన్స్ అనమాట. ఓకేనా. అంటే ప్లస్ కానీ మైనస్ కానీ ఉంది, వీటికన్నా ఫస్ట్ ఈ 3 సాల్వ్ అవుతాయి. ఓకే. ప్లస్ మైనస్ కన్నా ఫస్ట్ మల్టిప్లికేషన్, డివిజన్, మాడ్యులో ఆపరేటర్ సాల్వ్ అవుతాయి. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ వేసుకోండి కదా, కనీసం ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తానంటే ఏ ప్లస్ 6 ఇంటూ 8 రాస్తా. ఓకేనా. ఇప్పుడు ఏమైందంటే ఫస్ట్ ప్లస్ ఆపరేటర్ ఉంది కదా, అయినా కానీ ఇంటూ ఆపరేటర్ ఫస్ట్ సాల్వ్ అయింది. ఓకేనా. 6 into 8 ఫస్ట్ సాల్వ్ అయ్యి దాని తర్వాత ఏకి ప్లస్ అయింది. ఓకే. ఎందుకంటే ఇంటూ ఆపరేటర్ ప్రెసిడెన్స్ ఎక్కువ కాబట్టి అది ఫస్ట్ సాల్వ్ అయింది. ఓకే. నెక్స్ట్ సరే ప్లస్ మైనస్ ఇంటూ ఉంటే ఫస్ట్ ఇంటూ సాల్వ్ అయ్యింది. అలా కాకుండా ఒకే లైన్ లో ఇంటూ, డివిజన్, మాడ్యులో ఆపరేటర్ ఉంటే ఎలా సాల్వ్ అయింది అంటే లెఫ్ట్ టు రైట్ సాల్వ్ అయింది అనమాట. ఫస్ట్ ఏ ఆపరేటర్ ఉందో ఈ మూడిట్లో, ఈ 3 ఉన్నాయి అనుకో, ఇంటూ, డివిజన్, మాడ్యులో, ఫస్ట్ ఏ ఆపరేటర్ ఉంటే అది సాల్వ్ అయింది, లెఫ్ట్ టు రైట్ సాల్వ్ అయింది అనమాట. ఇక్కడ ఉన్నాయి మొత్తం ఇదో ఏమున్నాయి, 5 ప్లస్ తెలిసిందే. 4.0/5 అంటే 0.8 వచ్చింది. ఓకేనా. 4/5 అంటే 0 వచ్చింది. ఎందుకు? 4 అనేది ఇంటర్ టైప్ డేటా, 5 అనేది ఇంటర్ టైప్ డేటా. 2 ఇంటర్ టైప్ డేటాస్ ని మధ్యలో ఆపరేషన్ పర్ఫామ్ చేస్తే రిజల్ట్ కూడా ఆల్వేస్ ఇంటర్ టైప్ డేటానే వచ్చింది, ఇంటీజర్ వాల్యూనే వచ్చింది. ఓకేనా. కానీ ఇక్కడ 4.0 అనేది డబల్ కాబట్టి, రియల్ కాన్స్టెంట్ కాబట్టి ఇక్కడ రిజల్ట్ కూడా మనకి రియల్ కాన్స్టెంట్ లోనే వచ్చింది. 4/5 అంటే ఎంత, 0.8 రావాలి. ఇక్కడ 4.0 ఉంది కాబట్టి ఆన్సర్ లో ఏదో ఒకటైనా రియల్ కాన్స్టెంట్ ఉంది కాబట్టి ఆన్సర్ కూడా రియల్ కాన్స్టెంట్ వచ్చింది. సేమ్ అంతే ఇక్కడ కూడా అంతే. ఓకేనా. నెక్స్ట్ 5 మాడ్యులో 4 చేస్తే ఏమొచ్చింది మనకి, రిమైండర్ రిటర్న్ అయింది. మనకి డివిజన్స్ వచ్చాయి కదా, 4 టేబుల్లో 4, 5 డివిజన్ చేస్తే ఏమొచ్చింది, 4 1s are 4, రిమైండర్ లో 1 మిగిలింది, 1 మనకి రిజల్ట్ వచ్చింది. అదే మనం 4 మాడ్యులో 5 అంటే ఎలా ఉంటుందంటే 4 మాడ్యులో 5 చేసినప్పుడు 5 టేబుల్లో 4 రాదు కాబట్టి 5 0s are 0 కాబట్టి 0 వేసుకొని రిమైండర్ లో 4 వచ్చేసింది. ఓకేనా. అంటే మనం ఒక చిన్న నంబర్ కి మాడ్యులో ఆపరేటర్ పెట్టి పెద్ద నెంబర్ పెట్టాం అనుకో, ఆ చిన్న నెంబరే మనకి ఎప్పుడు రిజల్ట్ లో వచ్చేసింది. ఓకే. మనం రియల్ కాన్స్టెంట్స్ కి మాడ్యులో ఆపరేటర్ యూజ్ చేయలేము. ఓకేనా. రియల్ కాన్స్టెంట్స్ మీద మాడ్యులో ఆపరేటర్ ని అంటే రిమైండర్ ఆపరేటర్ ని మనం యూజ్ చేయలేము రియల్ కాన్స్టెంట్స్ మీద, ఎర్రర్ వచ్చేసి. ఓకే. నెక్స్ట్ 456 మాడ్యులో 10 ఉంది కదా, ఇలా చేసినప్పుడు ఏమైందంటే మనకి లాస్ట్ డిజిట్ వచ్చేసి, ఎందుకు వచ్చిందో ఆలోచించుకోండి మీరు.
రిమైండర్ వచ్చింది కాబట్టి లాస్ట్ డిజిట్ రిమైండర్లోకి వచ్చేసింది కాబట్టి రిమైండర్ వచ్చేసింది మనకి. రిమైండర్లో లాస్ట్ డిజిట్ వచ్చేసింది. అదే 456/10 చేశాను అనుకో 45 వచ్చింది. ఎందుకు బై 10 చేసినప్పుడు 45.6 వచ్చింది కదా, రెండు ఇంటీజర్ టైప్ వాల్యూస్ కాబట్టి పాయింట్ తర్వాత కౌంట్ అవ్వాలి మనకి, కాబట్టి 45 రిజల్ట్ వచ్చేసింది. నెక్స్ట్ బిట్ వైజ్ ఆపరేటర్స్, ఇది బైనరీ డిజిట్స్ మీద పనిచేసింది. బిట్ వైజ్ ఆపరేటర్స్ లో అన్నిటికి ఒకటే ప్రెసిడెన్స్, లెఫ్ట్ టు రైట్ సాల్వ్ అవుతాయి. ఓకేనా, తెలిసిందే. బిట్ వైజ్ అండ్ బిట్ వైజ్ ఆర్, బిట్ వైజ్ ఎక్స్ ఆర్, నాట్ రైట్ షిఫ్ట్ లెఫ్ట్ షిఫ్ట్, 0 అండ్ 0 అంటే 0, 0 అండ్ 1 అంటే 0, 0 అండ్ 1 అండ్ 0 అంటే తెలిసిందే కదా, ఇవన్నీ చెప్పాలా మళ్ళీ. నాట్ 1 అంటే 0 అయింది, నాట్ 0 అంటే 1 అయింది. ఓకేనా, ఎక్స్ఆర్ అంటే రెండు సేమ్ ఉంటే 0 వచ్చింది, రెండు డిఫరెంట్ ఉంటే మాత్రం 1 వచ్చింది అనమాట అవుట్పుట్. ఆర్ అంటే ఏదో ఒకటి 1 ఉందా కానీ అవుట్పుట్ 1 వచ్చింది. ఇక్కడ మనకి 25 అండ్ 30 చేస్తే 25 బైనరీ రిప్రజెంటేషన్ 11001, 30కి 11110 అనమాట. ఎండ్ చేసినప్పుడు 1 0 0, 0 అండ్ 1 0, 0 అండ్ 1 0, మళ్ళీ 1 అండ్ 1 1, 1 అండ్ 1 1 కాబట్టి 11000 వచ్చింది, అంటే 24 వచ్చింది అనమాట. ఇక్కడ ఏముంది, రైట్ షిఫ్ట్ ఉంది. రైట్ షిఫ్ట్ చేసినప్పుడు ఏమైందంటే ఇక్కడ రైట్ షిఫ్ట్ 2 రాశా. ఓకేనా, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ అసైన్డ్ 20, ఎక్స్ అసైన్డ్ 25 అంటే ఎక్స్లో 25 వచ్చేసింది. ఐ మీన్ ఇక్కడ రిజాల్వ్ అవ్వలేదు కదా, మొత్తం రిజాల్వ్ అయిన తర్వాత అసైన్మెంట్ ఆపరేటర్ సాల్వ్ అయింది కాబట్టి ఫస్ట్ 25 రైట్ షిఫ్ట్ 2 అనేది రిజాల్వ్ అయింది. 25 రైట్ షిఫ్ట్ 2 రిజాల్వ్ అయ్యి వచ్చిన రిజల్ట్ అనేది ఎక్స్లో స్టోర్ అయింది. ఓకేనా, ఫస్ట్ 25 ఏమి వెళ్ళదు ఎక్స్లోకి, మొత్తం రిజాల్వ్ అయిపోయిన తర్వాత వెళ్ళింది ఎక్స్లోకి. 25 రైట్ షిఫ్ట్ 2 అంటే ఏమైందంటే ఇక్కడ 2 కానీ 3 కానీ మన ఇష్టం వచ్చిన నెంబర్ రాసుకోవచ్చు. అక్కడ ఏమైందంటే 2 బైనరీ బిట్స్ అనేవి షిఫ్ట్ అయిపోతాయి అనమాట. షిఫ్ట్ అవ్వడం అంటే ఫర్ ఎగ్జాంపుల్ 11001 ఉంది కదా, ఈ 01 అనేది షిఫ్ట్ అయిపోతాయి, అక్కడి నుంచి వెళ్ళిపోయి లాస్ట్ లో మనకి 2 కొత్త జీరోస్ యాడ్ అవుతాయి అనమాట. ఓకేనా, ఏం మిగిలిద్ది అప్పుడు 110 మిగిలిద్ది, అంటే ఎక్స్ వాల్యూ 26 వచ్చింది అనమాట. ఓకేనా, నెక్స్ట్ రిలేషనల్ ఆపరేటర్స్, లెఫ్ట్ టు రైట్ సాల్వ్ అవుతాయి. రిలేషనల్ ఆపరేటర్స్ లో కూడా గ్రేటర్ దాన్, ఐ మీన్ లెస్ దాన్, గ్రేటర్ దాన్, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి ఫస్ట్ రిజాల్వ్ అవుతాయి. అవి రిజాల్వ్ అయిన తర్వాత ఈక్వల్ టు ఆపరేటర్, నాట్ ఈక్వల్ టు ఆపరేటర్ ఉంటే ఉన్నా అవి రిజాల్వ్ అవుతాయి. ఓకేనా, ఇవి కూడా లెఫ్ట్ టు రైట్ రిజాల్వ్ అవుతాయి. ఐ మీన్ సేమ్ ప్రెసిడెన్స్ ఉన్న ఆపరేటర్స్ ఉంటే లెఫ్ట్ టు రైట్ రిజాల్వ్ అవుతాయి. నెక్స్ట్ లాజికల్ ఆపరేటర్స్. లాజికల్ ఆపరేటర్స్ ఏమున్నాయి, నాట్, లాజికల్ నాట్, లాజికల్ అండ్, లాజికల్ ఆర్. తెలిసిందే ఇవి కూడా. ఎవ్రీ నాన్ జీరో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎవ్రీ నాన్ జీరో వాల్యూ ఈజ్ ట్రూ అండ్ జీరో ఈజ్ ఫాల్స్. ఓకేనా, ఎవ్రీ నాన్ జీరో వాల్యూ ఈజ్ ట్రూ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాట్ 5 అని రాస్తే అది ట్రూ వచ్చింది. నాట్ క్యారెక్టర్ ఏ, క్యాపిటల్ ఏ క్యారెక్టర్ సింగిల్ కోర్స్ లో క్యారెక్టర్ ఏ రాస్తే అది కూడా ట్రూ వచ్చింది. ఓకేనా, ఎవ్రీ నాన్ జీరో వాల్యూస్ ట్రూ. నాట్ -5 అన్న ట్రూనే. నాట్ 0 అంటే, ఐ మీన్ నాట్ 5 అంటే ఫాల్స్ వచ్చిందిలే, సారీ. నాట్ క్యాపిటల్ ఏ అన్న ఫాల్స్ వచ్చింది. నాట్ 0 అంటే ట్రూ వచ్చింది. ఓకేనా, ఎవ్రీ నాన్ జీరో వాల్యూ ఇస్ ట్రూ, 0 ఇస్ ఫాల్స్. 0 ఒక్కటే ఫాల్స్, మిగతా వాల్యూస్ అన్ని ట్రూ. అని తెలిసిందే. నెక్స్ట్ అసైన్మెంట్ ఆపరేటర్ రైట్ టు లెఫ్ట్ సాల్వ్ అయింది. అసైన్మెంట్ ఆపరేటర్ ఒక్కటే రైట్ టు లెఫ్ట్ సాల్వ్ అయింది, మిగతా అవన్నీ లెఫ్ట్ టు రైట్ సాల్వ్ అవుతాయి. అసైన్మెంట్ ఆపరేటర్ రైట్ టు లెఫ్ట్ సాల్వ్ అయింది. రైట్ టు లెఫ్ట్ సాల్వ్ అవడం అంటే ఈ 4 రైట్ ఉన్న వాల్యూ అనేది లెఫ్ట్ లో ఉన్న వేరియబుల్ అసైన్ అయింది. ఓకేనా, ఏ ఈజ్ ఈక్వల్ టు 4 రాయొచ్చు కానీ 4 ఈజ్ ఈక్వల్ టు ఏ రాయకూడదు. 4 ఈజ్ ఈక్వల్ టు ఏ ఇలాగా రాస్తే ఎర్రర్ వచ్చింది అనమాట. అంటే మనం అసైన్మెంట్ ఆపరేటర్ కి లెఫ్ట్ సైడ్ లో కంపల్సరీ వేరియబులే ఉండాలి. ఏముండాలి, అసైన్మెంట్ ఆపరేటర్ కి లెఫ్ట్ సైడ్ లో కంపల్సరీ వేరియబులే ఉండాలి. కాన్స్టెంట్ రాస్తే ఎర్రర్ అనమాట. ఎందుకు, 4 వాల్యూ మనం మార్చలేము. 4 వాల్యూ ఏ 4 లో ఏ పెడతాం, ఏలో 4 పెట్టచ్చు, 4 లో ఏ పెట్టలేం కదా. నెక్స్ట్ కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్స్. ఇది ప్లస్ ఈజ్ ఈక్వల్ టు అని రాస్తే ఏమైందంటే బి ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 2 అంటే బి ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ 2 అనమాట. బిలో 2 ప్లస్ చేసి ఆ వాల్యూ మళ్ళీ బిలో స్టోర్ చేసింది. అంటే బిలో 5 ఉంది అనుకో స్టార్టింగ్ లో, బి ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 2 రాస్తే బిలో 7 వచ్చేసింది. ఓకేనా, సేమ్ ఇవన్నీ అంతే పని చేస్తాయి. ఓకే, నెక్స్ట్ లాస్ట్ ఆపరేటర్ మనకి కండిషనల్ ఆపరేటర్. కండిషనల్ ఆపరేటర్ మనం ఫస్ట్ ఒక కండిషన్ రాస్తాం అనమాట. ఒక కండిషన్ అంటే మనం కండిషనల్ ఆపరేటర్ యూజ్ చేసే రాస్తాం. కండిషన్స్ ఏదైనా అంటే గ్రేటర్ దాన్, లెస్ దాన్, ఈక్వల్ టు, గ్రేటర్ దాన్, ఈక్వల్ టు కండిషనల్ ఆపరేటర్స్ ఉన్నాయి కదా,
అవి యూజ్ చేసి మాత్రమే కండిషన్ క్రియేట్ అవుతుంది. అవి యూజ్ చేయకుండా కండిషన్ అనేది క్రియేట్ అవ్వదు. ఓకేనా. నెక్స్ట్ ఫస్ట్ ఒక కండిషన్ రాసి క్వశ్చన్ మార్క్ రాసి ఇక్కడ ఒక స్టేట్మెంట్ వేరియబుల్ ఏదో ఒకటి రాసుకుంటాం. మన ఇష్టం వచ్చింది మనకి ఏం రాయాలనిపిస్తే అది రాస్తాం. తర్వాత కోడ్ అని పెట్టి ఇక్కడ ఇంకో స్టేట్మెంట్ ఏదో ఒకటి రాస్తాం. ఓకేనా. ఇంకో స్టేట్మెంట్ రాస్తాం. ఏం జరిగిద్దంటే కండిషన్ ట్రూ అయింది అనుకో క్వశ్చన్ మార్క్ తర్వాత ఉన్న స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయింది. అదే కండిషన్ ఫాల్స్ అయితే కోలన్ తర్వాత ఉన్న స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయింది. ఇఫ్ ఎల్స్ లా పనిచేసిద్ది అంతే. ఇదిగో ఇఫ్ ద కండిషన్ ఇస్ ట్రూ ఇట్ రిటర్న్స్ ద వాల్యూ ఆఫ్టర్. ఇదిగో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఉంది, సి అసైన్డ్ ఏ గ్రేటర్ దాన్ బి క్వశ్చన్ మార్క్ ఏ కోలన్ బి ఉంది కదా. ఇక్కడ ఏమైందంటే ఏలో 7 ఉంది, బిలో 5 ఉంది కదా. 7 గ్రేటర్ దాన్ 5 అనేది ట్రూ కాబట్టి సిలో ఏ వాల్యూ వచ్చింది. అదే ఏలో చిన్న వాల్యూ ఉండి బిలో పెద్ద వాల్యూ ఉంది అనుకో బి వాల్యూ సిలోకి వెళ్ళిపోయింది. ఓకేనా. అర్థమైందా? డౌట్స్ ఏమైనా ఉన్నాయా ఎవరికైనా? ఇప్పుడు దా చెప్పింది అర్థమైందా? డౌట్స్ ఉన్నాయా? నో డౌట్స్. ఎంత టైం అవుతుంది మీటింగ్ స్టార్ట్ చేసి? దాదాపు 12 అయింది.